నాని యాక్టింగ్ అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. స్టోరీ ఎలా అనిపించింది? ఎక్కువ వైలెన్స్ యా టూ మచ్ వైలెన్స్ అండి. సో ఎవరైనా సరే బ్లడ్ చూస్తే భయపడే వాళ్ళైతే మూవీకి అస్సలు రాకండి. అండ్ హార్ట్ పేషెంట్స్ కూడా అస్సలు రాకండి. ఒకవేళ వస్తే మాత్రం వామిటింగ్ చేసుకోవడానికి ఒక కవర్ మాత్రం పక్కగా తెచ్చుకోండి. అలా ఉంది మూవీ మాత్రం. హీరోయిన్ అది ఏం లేదండి, జస్ట్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉంది. నాని లుక్ అసలు మామూలుగా లేదు. దసరానే ఒక లెవెల్ అనుకుంటే దసరా కంటే ట్రిపుల్ ఇందులో ఆ లుక్ కానివ్వండి, ఆ కట్అవుట్ కానివ్వండి, యాక్టింగ్ అయితే సూపర్. అసలు సూపర్ అండి, అసలు మాటలు లేవు ఆయన యాక్టింగ్ కి. అలా డైరెక్షన్ చాలా బాగుంది. మామూలుగా లేదు, అది నేను చెప్తే మళ్ళీ స్పాయిలర్ అంటారు. ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాల్సింది. పార్ట్ 4 మళ్ళీ 4th కేసు కార్తీక్ గారి ఎంట్రీ ఉంది. మనం చెప్తే రాదు, అది నాని గారికే సెట్ అయింది, అది ఎవ్వరికి సెట్ అవ్వదు. నాని గారి వైలెన్స్ అండి, ఆయన అసలు పోలీస్ ఆఫీసర్ అంటే ఇప్పటికి ఎవ్వరు నమ్మరు. అసలు మాకే నమ్మాలనిపించదు, అంత వైలెంట్ గా ఉన్నారు. పెద్ద సైకో అంటే నాని గారే. నాకైతే ఏజే నచ్చింది. ఏజే అంటే అర్జున్ ఒక సైకో కిల్లర్ లాగా మర్డర్ చేసి వాళ్ళ సైడ్ వెళ్తాడనమాట. సో నాకు అది బాగా నచ్చింది. అస్సలు థియేటర్ అరుపులండి అరివిశేష్ గారి ఎంట్రీకి మాత్రం. క్లైమాక్స్ అస్సలు లాస్ట్ 45 minutes అస్సలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదనమాట, అలా ఉంది. అంటే ఇంకా ఆడియన్స్ కి బోర్ కొట్టుకుని ఉండడానికి హీరోయిన్ ఎంట్రీ పెట్టారు. నాకు అయితే హిట్ 1, హిట్ 2, హిట్ 3తో పోల్చుకుంటే నాని యాక్టింగ్ బాగుంది. అంటే అరివిశేష్ కి అంత హోప్ ఇవ్వలేదు, విశ్వకి అంత హోప్ ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో నాని గారిలో ఉన్న వైలెన్స్ బాగా యాక్టింగ్ చేశారు. ఓవరాల్ గా ఒకే మాట అన్న, కంప్లీట్ గా థియేటర్ మొత్తం బ్లడ్ బాత్ చేశాడు. ఆ లెవెల్లో ఉంది సినిమా అయితే. లాస్ట్ 30 minutes పీక్స్ బ్లడ్ 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 మొత్తం బ్లడ్. అసలు వాళ్ళు ఎందుకో యానిమల్ ఇంకొకటి మ్యాక్రోన్ R&B ఇన్స్పైర్ గా తీసుకుని చేసినట్టు అనిపించింది. అండ్ ఈ తెలుగులో ఇలాంటి మూవీస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా సర్వైవల్ థ్రిల్లర్తో. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో, వాళ్ళు ఏదైతే సెట్ చేశారో ఆ పెట్టిన ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయ్యారు. కాకపోతే మనం ఏదైతే హిట్ 1, హిట్ 2 అది మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ కదా, సో అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ నాని గారి నుంచి రావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కూడా సినిమాలో ఉండవు. మనం ఒక సరికొత్త నాని చూస్తాం. బాగా చేశాడు, కంప్లీట్ గా వన్ మ్యాన్ షో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వన్ మ్యాన్ షో. ఆయన క్యారెక్టర్ గురించి సినిమా తీసినాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 scenes ఉన్నాయి, ఆ 2 scenes చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ లో ఒక 4 scenes ఉంటాయి, అవి మొత్తం లాగ్ అనిపించింది సినిమాకి. చిన్నపిల్లలైనా, ముసలి వాళ్ళైనా, లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా దయచేసి దూరంగా ఉండండి. మొత్తం బ్లడ్, కొన్ని సీన్స్ అసలు యంగ్ వాళ్ళే చూడలేరు, ముసలి వాళ్ళు చిన్నపిల్లలు వచ్చారంటే అసలు చూడలేదు. లాస్ట్ 30 minutes అన్న, లాస్ట్ 30 minutes ఒకటి హీరో క్యారెక్టరైజేషన్ ఒకటి, ఈ రెండు నెక్స్ట్ లెవెల్. డెఫినెట్ గా ఉంది. అది రివీల్ చేశారు, అది మీరు స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. మేబీ పాన్ ఇండియాకి వెళ్ళారు, మేబీ బైలాంగ్వేజ్ తో వెళ్ళారు. క్యామియో ఉంది, సో ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా చాలా బాగుంది. హిట్ 1, హిట్ 3, హిట్ 2. వాళ్ళు ఏదైతే 30 minutes వాళ్ళు లేపారో, వాళ్ళు లేపినంత లేదు కానీ బాగానే ఉంది. కంప్లీట్ గా ఫ్లాట్ కనిపించడం వల్ల యావరేజ్ అనిపించింది. ఓకే చూడొచ్చు, కానీ టోటల్ వైలెన్స్ ఎక్కువ కిడ్స్ కి, వాళ్ళ ఫ్యామిలీస్ కన్నా కొంచెం థ్రిల్లర్ మూవీస్ అంటే ఎలా డీల్ చేస్తారు కేసులు చూసే వాళ్ళకి నచ్చుతుంది. థ్రిల్లింగ్ ఎక్కువ. హీరోయిన్ అంతా అంటే ఎక్కువ ఏం లేదు, తను కూడా కాప్ కాబట్టి మొత్తం వైలెన్స్ ఉంది. ఒక కేసు ఎలా డీల్ చేస్తారు అనేది బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది అంతే. మేడం సినిమా మాత్రం సూపర్ ఉంది. బొమ్మ స్టార్టింగ్ కానికలి ఎండింగ్ వరకే ఒక రక్తపాతం. సలార్ ని కూడా మించి చూపించాడు వైలెన్స్ మాత్రం. సలార్ లో జాతర ఉంటది ఆ సీను, ఇంకొకటి సైకోగాలను పని మీద నరికి అంతకంటే మించి ఉన్నది నాని గారిది. సైకోయిజం సూపర్. సైకోగాలను మాత్రం నరికి చంపేయడం మాత్రం సూపర్. వాళ్ళ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టేస్తాడు, మొత్తం సిటీకే సామ్రాజ్యాన్ని కొల్లగొట్టేస్తాడు. లేదు మేడం, వైలెన్స్ ఉంది కానీ అంతగానో అనిపించదు. ఆ స్టోరీ పరంగా చూస్తే ఉండాలి. ఆయన సినిమాలో ఉన్నదే ఆయన క్యారెక్టరు,
విలన్ అని ఏరిపోయాడు. సిటీకి అని ఉంటుంది, దాన్ని కొల్లగొట్టేస్తాడు వాళ్ళ సామ్రాజ్యాన్ని. సినిమా మాత్రం సూపర్ ఉన్నది. క్లైమాక్స్ హైలైట్, ఒక అడవిలో పెద్ద భూత్ బంగ్లా లాంటిది ఉంటది. ఆ భూత్ బంగ్లాలో లాస్ట్ ఫైట్ జరుగుతుంటే అడవిలోకించి అడివిశేష్ సూపర్ ఎంట్రీ ఉంటది. అడివిశేష్ గారిది యానిమల్ కి మించి ఉంటది. యానిమల్ కి మించి మ్యూజిక్ ఉంటది. యానిమల్ కి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తున్నాం కదా, యానిమల్ కి మించి ఉంటది. చూడు మేడం, మా బాబు నిన్న 10th క్లాస్ లో ఇట్టు కొట్టాడు. వాడికి ఇట్టు సినిమా చూపిస్తా చెప్పిన. నాన్నగారి కెరియర్ లో ఇట్టు, నా కొడుకు కెరియర్ లో ఇట్టు. మై సన్ సినిమా బాగుందండి. పోయిన ఇయర్ మీరు చూసుంటారు సరిపోదా శనివారంలో మొత్తం శివ తాండవం ఉంది. ఇప్పుడు ఇట్టిల్ 3లో మీరు చూసబోయేది అర్జున్ సర్కార్ తాండవం. అర్జున్ సర్కార్ తాండవం ప్రతి సీన్ ఒక రేంజ్ లో తీసారు. అంత బాగుంది సినిమాలో. డైరెక్షన్, స్క్రీన్ ప్లే సూపర్ అండి. మీకు ఎక్కడ డౌట్ రాదు. సినిమా అంత క్లియర్ కట్ గా తీసాడు. సినిమా బాగుందండి. సినిమా వైలెన్స్ అంతా బాగుంది. లాలీని కొత్త యాంగిల్ చూడబోతున్నారు. లాలీని కొత్త యాంగిల్ చూడబోతున్నారు. సినిమా సూపర్ అండి. హీరోయిన్ మంచిగా ఉందండి. హీరోయిన్ అంటే ఇప్పుడు ఇద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇద్దరు బాగా చేశారు. ఆమె కూడా ఒక పోలీస్ ఆఫీసరే. మీకు అనిపించదు, ఒక ట్విస్ట్ అది. పోలీస్ ఆఫీసర్ ఆమె కూడా ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆమె కూడా బాగా చేస్తుంది. యాక్టింగ్ బాగా చేస్తుంది. న్యాచురల్. క్లైమాక్స్ సూపర్. ఎక్స్పెక్ట్ చేయలేం. క్లైమాక్స్ సూపర్. మొత్తం వన్ మ్యాచ్ షో. నానిని లవర్ బాయ్ గానే చూసాం, కానీ ఇంత హై బీపీలో ఎప్పుడు చూస్తున్నాను. చాలా బాగుంది సినిమా. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్, అండ్ న్యాచురల్ స్టార్ నానిని డిఫరెంట్ లుక్ లో చూపించారు. థ్యాంక్ యూ. లవర్ బాయ్ ఎలా ఉంటాడు? నా ఫేవరెట్ హీరో కూడా. అంటే మూవీస్ చూసాము. ఇది ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉంది. అండ్ హై బీపీలో ఉంటాడు, కానీ సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాని స్లా అంటారన్న నరికడం మొదలు పెడితే మామూలుగా ఉంటుందని డైలాగ్ ఉంది. ఒక విలయ తాండవం చూపించాడన్న. అది అయితే అనిపించిందన్న నాకు. అది కొంచెం అంటే నాకు కొంచెం బాధ కలిపిందన్న. నాని ఇలాంటి స్టార్ నుంచి ఇలాంటి పూతలు రావడం నాకు బాధ కలిగించిందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ నాని కోసం వైలెన్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారన్న. ఎందుకంటే నాని కోసం అలాంటి బూతుల్ని కంపల్సరీ తీసేయాలని నేను కోరుకుంటానన్న. సినిమాలో అయితే చాలా బాగుంది. సినిమా అయితే రేటింగ్ 3.5 ఇచ్చే పర్ఫెక్ట్ మాస్ బ్లాస్టర్ మూవీ అన్న. ఈ సమ్మర్లో అయితే అరాచకం. 100, 200, 300, 400 కాదు, పక్కా 500+ బ్లాస్ట్ చేసే యూనివర్సల్ స్టార్ మూవీ అన్న ఈ సినిమా అయితే. హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 అయితే దీనికి మించిన రేంజ్ లో అరాచకం జరగబోతుంది. మీ ఓకే వదిలేస్తున్నాను. అంత విధమైన అరాచకం. చాలా బాగుందండి. ఊరా మాస్ ఇచ్చి పడేశాడు నాని అన్న. అది కావాలి. ఇట్స్ థర్డ్ కేస్ అనేది ఒక వైలెన్స్ అని కాదు, కానీ ఒక కిల్లర్ ఎలా ఉంటాడు, వాడు ఎలా ఆలోచిస్తాడు, వాడు అసలు ఎందుకు ఇంతమందిని ఎంకరేజ్ చేస్తాడు, ఫ్రీడమ్ అని ఉంటుంది. ఆ ఫ్రీడమ్ కావాలి అన్న వాళ్ళకు కంపల్సరీ అది చూడాలండి. హీరోయిన్ ఉండడం కరెక్టా లేదంటే అంటే ఎక్కువ లేదు, తనది రోల్ ఎక్కువ లేదు, బట్ ఓకే. సో అదర్ క్యారెక్టర్ అంటే లైక్ వీళ్ళందరూ అది క్లైమాక్స్ కంపల్సరీ చూడాలండి. క్లైమాక్స్ లో విశ్వక్ సేన్ చాలా మిస్ అయ్యారు. తను ఉంటే మాత్రం నాలాంటి ఫ్యాన్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సో క్లైమాక్స్ గురించి సూపర్ అండి. అరాచకంగా ఉంది. ఇచ్చి పడేశారు అందరూ. డైరెక్షన్ ఎలా ఉంది? నాని యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా క్లైమాక్స్ కొంచెం స్పెషల్ గా ఉందన్నారు. దీని గురించి ఏమైనా చెప్తారా? క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటదండి. అందరు ఎంగేజ్ అవుతారు. హిట్ 4లో, హిట్ 3లో చూడండి. పక్కా చూడండి, అందరు చూడండి, సినిమా చూడండి, చాలా బాగుంది. యాక్షన్ సీన్ అంటే ఏది బెస్ట్ అని చెప్పొచ్చు? క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్ అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్ మొత్తం. సీజీ షాట్ అంటే బాగా యూజ్ చేశారు అని కూడా చెప్పారు. సీజీ షాట్స్ బాగున్నాయి కానీ సైలెన్స్ గా డైరెక్షన్ ఎట్లా అనిపించింది? ఓకే బ్రో, బాగుంది, చాలా బాగుంది. 1 కి 2 కి 3 కి డిఫరెన్స్ అంటే ఏ విధంగా చెప్పొచ్చు? ఏది బాగా? దీనిలో వైలెన్స్ ఎక్కువ ఉంది. కమర్షియల్ వైజ్ గా కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేశారు, బట్ ప్రాపర్ గా ఉంది సినిమా. బ్లడ్ బాగా హెవీగా బ్లడ్ బాత్ అదిరిపోయింది బ్రో, చాలా బాగుంది. హీరోయిన్ గారు ఎంతసేపు ఉంది స్క్రీన్ మీద?
బాగానే ఉంటుంది బ్రో. సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ ప్రెజెన్స్ బాగానే ఉంటుంది. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో ఉన్నారు. అది రివీల్ చేయొద్దు బ్రో. ఇంకా సినిమా వస్తే అందరూ ఎక్సైట్ అవుతారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. 2తో కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కాకుండా సిఐడి టైప్ కాకుండా చాలా బాగుంది. యా, అండ్ వైలెన్స్ అంతా ఏం లేదు. ఆల్రెడీ డైరెక్టర్ గారు ముందే చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు చూడొద్దు అని. మరీ అంతగానం అయితే ఏం లేదు. వైలెన్స్ చూడొచ్చు కానీ బాగుంది. లైక్ వెళ్ళొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు. లైక్ ఒకటేసారి సడన్ గా మాట్లాడుతూ ఏ అనడం కానీ సో సంథింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్ అనిపించింది. అండ్ కంప్లీట్ గా బాడీ మొత్తం బ్లడ్ తో నిండడం కానీ హీఈస్ కంప్లీట్ డిఫరెంట్ లుక్. ఈ యాంగిల్ అసలు సరిపోదా శనివారంతో కంపేర్ చేస్తే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. చాలా బాగుంది. లైక్ రొమాంటిక్, ఎప్పుడు నాని మూవీస్ అన్ని రొమాంటిక్ గా అన్ని అలా ఉంటాయి కానీ ఇది స్మూత్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మాస్ గా, కంప్లీట్ మాస్ గా ఉంది. మొత్తం చంపి వాడేస్తుండే అందులో. నేను కూడా చంపేసాను. నేనైతే లేదు, చైర్ ఎక్కి కూర్చొని చంపిన. చైర్ ఎక్కి కూర్చొని చూస్తుండే ఇట్లా. క్లైమాక్స్ అయితే సచ్చి వేయడం అవుతాం. ఓకే, వైలెన్స్ ఎక్కువ ఎందుకున్నది, నార్మల్ ఉన్నది. పుష్ప చూడలే మీరు? అట్లనే అంతకన్నా డబుల్ ఉన్నది. పుష్ప కన్నా డబుల్. నాకైతే క్లైమాక్స్ ఘోరంగా నచ్చింది. నాని మొత్తం బుద్ధి పెట్టి చంపేసిండు అందరినీ. మస్తు అంటే మస్తు యాక్ట్ చేసిండు. అసలు ఘోరంగా సెట్ అయింది ఆయనకు ఈ వైల్డ్. నాని ఏ మూవీలో చూడలేదు నేను ఇంత వైల్డ్ గా. అసలు మస్తు ఉన్నది అంటే మస్తు ఉన్నది అబ్బా. ఓకే, సినిమాలో యాక్షన్ ఎక్కువైంది అన్నారు, భయపడ్డారు. ఏం ఎక్కువ కాదు, అంతా లిమిటెడ్ గా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఎవరేమట్లా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్రోల్స్ వేయొద్దు. సినిమా వచ్చి అందరు వచ్చి సినిమా చూడండి. హిట్ 1, హిట్ 2, హిట్ 3 లో ఈ మూడిట్లో ఏది బాగా? నాకైతే ఇది అన్ని బాగున్నాయి. హిట్ 1 బాగున్నది, 2 బాగున్నది, ఇది ఇంకా బాగున్నది. నాని కదా, నాకు ఆల్మోస్ట్ నాని ఫ్యాన్ కాబట్టి నాని బాగుంటది. హిట్ 4 ఎవరితో చేస్తున్నారంటే చూడండి సినిమా పోయి. హిట్ 4 ఎవరితోనే తెలుస్తుంది. చాలా బాగున్నది. చాలా అనే వర్డ్ తక్కువ. ఓకే, మూవీ అయితే నాని గారి మూవీ అయితే చాలా బాగుంది. అంటే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. మెసేజ్ ఏంటంటే ఈ భూమి మీద మూర్ఖులు, సైకులు చాలా మంది ఉన్నారు. అదే స్టోరీ ఇది. మనం చూసే విధానం బట్టి ఉంటుంది. భూమి మీద ఈ మూర్ఖులు, సైకోలు చాలా మంది ఉన్నారు. సో నాని గారు, నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, బారవాసంపేట గ్రామం. అక్కడ నుండి మీకు కలవడానికి వచ్చా సార్. మీ గురించి మీకు దృష్టిలో పెట్టుకొని నేనైతే ఒక రైటర్ని, ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. ఒక హిందువుడి గురించి స్క్రిప్ట్ రాసుకున్నా. మీ గురించి హైదరాబాద్లో చాలా తిరుగుతున్నా నేను, కానీ మీ వరకు నేను చేరలేకపోతున్నా. ఒక హిందువుడు మొన్న టెర్రర్ అటాక్ అయింది. నువ్వు హిందువుడు అని చంపుతున్నారు. ఇదే మనం లేజీగా తీసుకుంటే AK-47 తీసుకొచ్చి మనం మందిరాల్లో కూడా చంపుతారు హిందువుడు. సూపర్ ప్యాకేజ్. మొత్తం ఫైట్స్. నాని అంత బాగా చేయలేరు, హిట్ 3 అంత హిట్ కాదు. చాలా బాగుంది సార్. అంత ఎంగేజింగ్ లేదు, చాలా బాగుంది. ఎక్సలెంట్. నాని యాక్షన్ మేడం. డైరెక్షన్ ఎలా? డైరెక్షన్ కూడా ఎక్సలెంట్. సో వైలెన్స్ ఎక్కువ ఉందంటున్నారు చాలా మంది. సో మీకు ఎలా అనిపించింది? వైలెన్స్ అయితే ఉంది కానీ చాలా బాగుంది. నాని గారు ఎలా చేశారు సినిమా? వేరే లెవెల్. ఓకే, ఇంటర్వెల్ సీన్స్ కానీ క్లైమాక్స్ సీన్స్ కానీ మీకు ఎలా అనిపించాయి? క్లైమాక్స్ సీన్ అయితే అద్భుతం. ఇంకా సో లాస్ట్ 30 minutes బాగుంది అన్నారు, మరి అవును. కార్తీక్ ఎంట్రీ చాలా ఉంది, చాలా బాగుంది. లైక్ ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. యాక్టింగ్ అందరూ బాగా చేశారు. స్టోరీ కొంచెం స్ట్రాంగ్ ఉండాల్సింది అంతే. స్టోరీ కొద్ది స్ట్రాంగ్ ఉండాలి. హిట్ 4 ఎవరితో? అదే కార్తీక్ చూపించారు. రేటింగ్ అవుట్ ఆఫ్ ఎంత? 3 out of 5. 3 out of 5. ఎలా ఉంది? యావరేజ్ బాగుంది. యావరేజ్ మరీ అంత ఏం లేదు, నార్మల్గానే. ఏమంత వైలెన్స్ లేదు. నాని యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. స్టోరీ ఏమంత బాగాలేదు. నాకు రొటీన్ అనిపించింది. ఊరికే ఏదో ఒకటి లైక్ కొంచెం డెప్త్ ఉండాల్సింది.